వెల్కమ్ టు సుందర్ షాట్స్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ గురించి ఏదో మాట్లాడుతున్నారు, వినండి. ఎంత తిట్టేస్తున్నారంటే విశ్లేషిస్తూ కూడా వాళ్ళ విశ్లేషణకి ఇంకా అర్థం లేదు. నన్ను వాళ్ళు ఎదగడానికో గుర్తింపు పొందడానికో కూర్చోబెట్టి ప్రముఖ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే ఈ రోజు కూడా విన్నాను వార్త. ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనం లేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఏదో పొరపాటున మాట్లాడుండొచ్చు కొంచెం భావోద్వేగంతో. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు చాలా క్లియర్ గా, అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారంటే కేసులు వద్దని చెప్పానని చెప్పేసి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు అదే ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి ఉన్న పేజీ ఏం చెప్పింది? ఇవన్నీ ఉట్టి వదంతులు అని చెప్పేసి చెప్పింది. మరి డిప్యూటీ సీఎం ఏమో అరెస్ట్ చేస్తామంటే వద్దని నేనే చెప్పిన అని చెప్పేసి ఆయన ఖాతాలో ఆయన అకౌంట్ లో ఇది వేసుకుండు. మీరేమో అఫీషియల్ గా నడిపే ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేజీ దాంట్లో ఎందుకు వదంతులు అని చెప్పినారు? డిప్యూటీ సీఎం చెప్పింది కరెక్టా, మీరు అఫీషియల్ గా ఏపీ ఫ్యాక్ట్ చెక్ చెప్పింది కరెక్టా? ఏది కరెక్ట్? ముఖ్యంగా ఇంకా జాలి కూడా ప్రదర్శించండి ఇక్కడ. పాపం వద్దని చెప్పాను, ఎదగడానికి నా మీద అనాలసిస్లు చేస్తుంటారు. ఎవరు ఎదగడానికి చేస్తుంటారు అంటే నాగేశ్వర్ గారు ఎదగడానికి మీ మీద అనాలసిస్ చేయాలా? సరిపోదా? ఎంతమంది ఐఏఎస్లకు ఐపీఎస్లకు జర్నలిస్టుల క్లాసులు చెప్పినారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే తెలుగు సమాజంలో మిడిల్ క్లాస్లో మేధావి వర్గంలో యువతలో ఆయన అనాలసిస్లు చూడని వారు ఉండరేమో. ఏదైనా సమాచారం మీద సమగ్రమైన సమాచారం తెలుసుకోవాలంటే ఆయన మాట్లాడే విశ్లేషణలు వింటారు. ఆయన ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్సీగా చేసినారు, 10 టీవీ చైర్మన్ గా చేసినారు, అన్స్ ఇండియా ఎడిటర్ గా చేసినారు. అట్లా మీడియాలో కూడా అనేక బాధ్యతలు చేసినారు. ఇప్పుడు ఆయన డిజిటల్ ఛానల్లో ఆయన అనాలిసిస్లు అందిస్తున్నారు, స్వేచ్ఛగా స్వతంత్రంగా అందిస్తున్నారు. ఇక ఆయన ఎదగాల్సినంత ఎత్తు ఎదిగిండు, ఒక శిఖరం అంత ఎత్తు ఎదిగిండు. ఆ శిఖరము మీ పేరు చెప్పుకొని ఇంకెత్తు ఎదగాలనుకుంటుందా పవన్ కళ్యాణ్ గారు? ఒకవేళ నేను ఆపినా అంటే చాలా హుందాగా ఉంటుంది, అది మంచి పద్ధతి, దానికి థ్యాంక్ యూ చెప్తున్నాం. కానీ నా పేరు చెప్పుకొని అనాలిసిస్లు చేసుకుంటా ఎదుగుతున్నారు అంటే అది కొద్దిగా గర్వంతో కూడిన అహంకారం లెక్కగా అనిపిస్తుంది. దయచేసి మీరు డిప్యూటీ సీఎంగా మీ హోదాని ఆ బాధ్యతకు దయచేసి నిలబెట్టుకోండి. వి రెస్పెక్ట్ యూ పవన్ కళ్యాణ్ గారు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ యాక్టింగ్కి నేను ఫ్యాన్ అని చెప్పుకుంటా. అట్లా చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. కానీ ఇట్లా కనుక అధికార మదంతో కూడిన మాటలు మాట్లాడితే ఆ ఫ్యానిజం ఏమో కానీ నిజంగా జాలి కలుగుతుంది మీ పైన. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి. ప్రజలారా మీరు కూడా విన్నారు కదా, కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి డీటెయిల్.